వాడెక్కడమ్మా? రూమ్లోనే ఉన్నాడు. చిన్న జైసా, నీకు మంచి టైం చూసి చెప్పాలనుకున్నా, కానీ స్వార్థపరుని కదరా. నిజంగాని తెలిస్తే నన్ను నాన్నవని భయపడి చెప్పలేదురా. ఇదిగో ఈ పెట్టి మీ నాయింది, ఆయన గుర్తుగా ఇదే మిగిలింది. జైసా, అందరూ అనుకున్నట్టుగా మీ నాయన పేలుళ్ళలో చనిపోలేదు. చాలా మంది లాగే ఆ రాత్రి మీ నాయన కూడా అగ్ని నుంచి తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ఆ రోజు రాత్రి ఆయన కాపాడిన వాళ్ళలో ఎందరో ఇప్పటికీ బతికే ఉన్నారు. మీ నాయన ఒక వీరుడు చేశా. మనం వేయబోయే కొత్త నాటకం పేరు నాన్న. మినల్ మురళి ఏం చేస్తాడు? అడుగుతుంటే చెప్పవేంటి నాన్న? ఏమి లేదమ్మా, ముందు హాస్పిటల్కి వెళ్దాం. మమ్మీ నువ్వు తాతని వేధించుకు. చూడరా జైసా, ఆ పోలీసోడు కొట్టాడు కదా. అవునా? ఎవరు కొట్టారు నాన్న? నువ్వు కాస్త ఊరుకోవే. అసలు నేను ఎవరు కొట్టారు నాన్న? ఎవరు కొట్టారో చెప్పొచ్చు కదా నాన్న. రారా, అదండి ముందు హాస్పిటల్కి వెళ్దాం. రై, నువ్వెవరి గురించో చెప్పావు కదా అమెరికాలో ఉంటారని. సూపర్ హీరోస్. వాళ్ళు కనపడకుండా ఎలా కాపాడతారు? మాస్క్ పెట్టుకుని షోల్డర్స్ మీద నుంచి కేపేసుకుని దుర్మార్గుల్ని కొట్టేస్తాను. ఉరవకొండ స్కూల్ యానివర్సరీని గొప్పగా జరుపుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అత్యంత వైవిధ్యమైన నటుడు, సూర్యముఖి చిత్రంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ అలరించి మన యూత్ చేత ఐకాన్లా కీర్తించబడే గౌరవనీయులు సుధీ ఏ క్షణానైనా మన ఉరవకొండ స్కూల్ క్యాంపస్ లో అడుగు పెడతారు. అందరికీ స్వాగతం.
బండ బండ గుండు బండ లడ్డు హాయ్ రేయ్, నోరు మీరా. హాయ్ ఏ గుండు 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 ఏ లడ్డు 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 ఇక్కడ చెవి కోసిన మేకలు అరుస్తున్నారు. తోలు తీసేస్తాను. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందండి. మంచిది. ఆయన రానన్నారు, నేను బలవంతం చేస్తే వచ్చారు. చూసుకోండి. అరే నువ్వు ఏం చేస్తున్నావురా ముందు నువ్వు చెప్పు నువ్వు పోరా అయ్యో ఇక్కడ నా డ్రెస్ ఉండదు ఏమైపోయింది ఏంటి పాట మొదలెట్రా చావు బాజా ఎప్పుడైనా విన్నావా? విన్నా. ప్రతి క్షణం నిన్ను గమనిస్తూ ఉంటాను. నువ్వు వేసే ప్రతి అడుగు, పీల్చే గాలి తెలుస్తాయి. ఇంకొకసారి ఎవరి మీదైనా చెయ్యేసావనుకో, అప్పుడింటావు చావు బాజా. నువ్వు మగాడివైతే నీ మాస్క్ తీసి మాట్లాడరా, అప్పుడు చెప్తాను. ఇది పాప ఆపరేషన్ బిల్లులా ఉందే. ఈ బిల్లు కట్టేశారు. అదిగో ఆయనే బిల్లు కట్టారు. దాస్ గారు
బుజ్జికేం కాదులే, సరేనా? మంచి జరుగుతుంది. వాడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఏమంటున్నాడు? ఏం మాట్లాడలేదు. ఆడి చేత కొట్టేసినాడు రా. చూడు కార్యాలయం నోటీసు. ఉరవకొండ స్కూల్ యానివర్సరీ నాడు పోలీసు వాళ్ళని కొట్టి జనాల్ని భయభ్రాంతులకు గురిచేసి ఉరవకొండ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నగదు దొంగిలించిన మిన్నల్ మురళి అని తనని తాను పిలుచుకునే ఈ ముసుగు దొంగ గురించి ఎలాంటి సమాచారం దొరికినా ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయవలెను. ఎస్ఐ, ఉరవకొండ పోలీస్ స్టేషన్. కలికాలం. అసలు మన పోలీసులు కాడిని పట్టుకుని అంత తెలివి ఉందంటావా? ఆ దొమ్మి జరిగి 2 వారాలైనా ఒక్క ముక్క కూడా తెలియదంట. ఎలా పట్టుకుంటారు వాళ్ళు? వాడికి ఏవో శక్తులున్నాయంట కదా. 7-7.5 అడుగులో ఉన్నాడని విన్నాను. ఊరు బయట మేస్తున్నా దున్నాన్ని చంపి దాని రక్తం తాగడంట కదా. ఆ బ్యాంకులోంచి లక్షన్నర ఒక షాపులో కిలో బంగారం లూటీ చేశాడంట. బ్యాంకు లాకర్ని అంత సులువుగా ఎలా పగలగొట్టాడో. ఏమైనా గానీ వాడి పేరు బాగుంది, మిన్నెల్ మురళి. పేరు మాత్రం భలే ఉంది. నన్ను కొట్టే ముందు వాడు మారాలే అనేదో అన్నాడయ్యా. మారాలహ పోతున్నా నాకు అర్థమైపోయినది. ఈడెవడో తీవ్రవాదిలాగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఇది మన వల్ల అయ్యే పని కాదు. సెంటర్ నుండి సిబిఐని తెంచాల్సిందే. తొక్కేం కాదు, ఇది ఎవడో మనూరోడి పనే. నాకు అది బాగా తెలుసు. అచ్చ తెలుగులో మిన్నల్ మురళి అని రాసేవాడు ఈ రోజుల్లో ఎవడు దొరక్కపోతాడో అప్పుడు బొక్క పడుద్దాడికి. పడిందిగా, ఇంకా బొక్కలో వేయలేదుగా. అది కాదు ఈ బొక్క. అయ్యో బొక్క పడిందిగా. పెళ్ళి ఎన్నింటికని చెప్పారు? ఇంట్లో ఎవరూ లేరా? లేరు. షర్ట్ గుండి ఊడిపోయింది. నేను ఇప్పుడు పెళ్లికి వెళ్ళాలి. కుట్టగలవా? డబ్బులు ఇస్తారు. ఏడోక డబ్బేం వద్దులే. నీ దయాదాక్షిణ్యాలు నాకేం వద్దులే. ఎక్కడికి రా? నేను పెళ్లికి వెళ్తున్నాను. మావా, నన్ను సెంటర్లో దింపుతావా? పెళ్లి బస్ అక్కడికే వస్తుంది. ప్యాంట్ వేసుకుని వస్తానండి. ప్యాంట్ ఏం అక్కర్లేదు, అంత టైం లేదు. తొందరగా వెళ్ళాలి. పద మామా. నాన్న నేను ఇప్పుడే వస్తా. నిజం చెప్పరా, నీ ప్రియురాలు పెళ్లికి పోవడానికి ప్లాన్ చేస్తున్నావా ఏంటి? చెప్పరా. మారా. ఏంటేంటి, నువ్వు నిజంగా నీ లవర్ పెళ్లికి వెళ్ళట్లేదా? వెళ్ళాలనిపించట్లేదా? చెప్పే చెప్పరా. పర్లేదు చెప్పే. చెప్పమంటున్నాను కదరా. అయినా నువ్వేంట్రా మీ నాన్నతో వెళ్ళకుండా? నాకు పోలీసు వాళ్ళతో వెళ్ళి బోర్ కొట్టింది మావా. వస్తున్నావా పెళ్లికి? మంచి బిర్యానీ పెడుతున్నారంట. మా కుక్క కూడా పోదా పెళ్లికి. బిర్యానీదే ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చులే. అదృష్టం ఉండాలి. ఇంకోటి, నువ్వు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే బెటర్. ఆ రోజు దెబ్బలు తిన్న దగ్గర నుంచి మిన్నల్ మురళిని పట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నాన్న. కంగారు పడుకు, మీ నాన్నకంత సీన్ లేదు. అంత కాన్ఫిడెన్స్ వద్దు. షర్టు బట్టను ఊడిపోయిందని మీ ఇంటికి రావడం చూస్తుంటే తేడాగా అనిపించట్లేదా? నాన్న నాన్న ఒకసారి నన్ను చూడు. చూడు నాన్న. నాన్న నన్ను చూడు. ఒకసారి నన్ను చూడు నాన్న. ఆ మాస్క్ ఎవరికి తెలియచడం దాచిపెట్టావు కదా. మా నాన్నక దొరికిందంటే నీ పని అయిపోయినట్టే. ఆ తర్వాత నేను కూడా నీకు హెల్ప్ చేయలేను. ఇప్పుడు నన్నెందుకు టెన్షన్ పెడుతున్నావు?
నువ్వే పో, నాకు పని ఉంది. మామా మామా నాన్న ఎలా ఉన్నాను చెప్పు ఎలా ఉన్నాను బాగున్నానా పక్కకి జరగలే. మిన్నల్ మురళి ఏంటిది సునామీయా? హలో. హాయ్. బావ ఎక్కడా? ఏమో మరి, ఏదో దొరికిందని పెద్దగా అరిసా తాడు మీద లింగిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడే వస్తానన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏటో. ఓ బొప్పాయి కాయా. మాతోనే గేమ్స్ ఆడతావా? ఇంకా ఈ రోజుతో నీ గేమ్ ఎలా క్లోజ్ చేస్తాను చూడు.